విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హరి ఓం తత్సత్. మనం భాగవత కథాంశంలోకి వెళదాం. ఆ శివుని మెప్పుగూర్చి ఆయన వచ్చి ఈ లోకాన్ని రక్షిస్తాడు అనేటువంటి ఆశతో హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని నిర్మూలించగల శక్తి ఆ శివుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుచేతని ఈ దేవతలందరూ పరిపరి విధాలుగా ఆయనని, శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నారు. చూడండి, పోతన గారు అద్భుతమైనటువంటి శీసపద్యాన్ని రచించారు. అగ్నిముఖంబు పరాత్పరాత్మకమాత్మ. ఆయన పద్యం రాస్తుంటే మాటలు చెప్తున్నట్టుంది గాని పద్యంలా లేదు. అగ్నిముఖంబు పరాత్పరాత్మకమాత్మ, కాలంబు గతి రత్నగర్భంబు పదము, శ్వశనంబు నీవూర్పు రసన జలేసుండు, దిశలు కర్ణంబులు దివము నాభి, దివము నాభి, సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, జఠరంబు జలనిధులు, జఠరంబు జలధులు, చదలు శిరము సర్వౌషధులు, రోమచయములు శల్యంబులు అద్రులు, మానసము అమృతకరుడు, చందనములు ధాతువులు, ధర్మ సమితి హృదయము అస్య పంచకము, ఉపనిషద్వాహయంబు నయనంబు, నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. ఓ పరమేశ్వర, అగ్ని నీ ముఖము, కాలము నీ గమనము, భూమి నీ పాదాలు తండ్రి, గాలి నీ ఊపిరి, వరుడు నీ నాలుక, నీ చెవులు దిక్కులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు చంద్రులు నీ కన్నులయ్యా, నీరు శుక్లము, సముద్రాలు నీ ఉదరము, ఆకాశమే నీ శిరస్సు, కొండలు నీ ఎముకలు, చంద్రుడు నీ మనస్సు, ఈ వేదాలు నీ ధాతువులయ్యా, ఉపనిషత్తులు నీ ముఖములు, సర్వము నీవే తండ్రి పరమేశ్వర. ఈ లోకాలన్నీ ఈ విషాగ్నికి మాడి మసైపోతున్నాయి. నీవు సృష్టించినటువంటి ఈ జనమంతా, ఈ లోకాలన్నీ అల్లకల్లోలమవుతూ ఉంటే నీకు మటుకు బాధ కాదా తండ్రి? ఈ విషాగ్ని నుండి మమ్మల్ని రక్షించవయ్యా పరమేశ్వర, పరమేశ్వర, పాహి 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 అని పరిపరి విధాలుగా దేవతలందరూ, రాక్షసులందరూ, మునీశ్వరులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు ఆ పరమేశ్వరుణ్ణి. ఈ పద్యాలు ఆయన ఎంత అనుభవంతో రాశారో చూడండి. ఈ పద్యాలు వింటూ ఉంటే భగవద్గీత మనకి అడుగడుగునా గుర్తొస్తూ ఉంటుంది. భగవద్గీతలో అద్భుతమైనటువంటి పద్యం ఉంది. 10వ అధ్యాయం 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిత్యమద్యం చ భూతానాం అంత ఏవ చ. సమస్త ప్రాణుల హృదయమునందున్నటువంటి ఆత్మవు నీవే తండ్రి, నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటారు. సమస్త ప్రాణములందున్నటువంటి ఆత్మను నేనే, సకల ప్రాణులు సృష్టి స్థితి లయలకు కారకుడు నేనే అని చెబుతూ ఉన్నటువంటి ఆ శ్లోకం మనకు గుర్తొస్తుంది. వేదానాం సామవేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతనా. వేదానాం సామవేదోస్మి,
వేదములలో సామవేదమును నేను అని ఆ పరమేశ్వరుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః. దేవతలలో ఆ ఇంద్రుణ్ణి నేనేనయ్యా. ఇంద్రియాణం మనశ్చాస్మి. ఇంద్రియాలలో మనస్సు అనేటువంటిది నేనే. భూతానాం అస్మి. ఈ ప్రాణికోటి అన్నిట్లో నేనై ఉన్నాను. ఏమిటి? చేతన. ఈ ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యము నేనేనయ్యా అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటారు. చూడండి, మన శరీరం అంతా ఉన్నప్పటికీ, శరీరంలో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ ప్రాణం పోయినప్పుడు అరే వీడు పోయాడురా అంటారు. కానీ అన్ని అవయవాలు అక్కడే ఉంటాయి. కానీ చలనం ఉండదు, చేతనం ఉండదు, ఆ చైతన్యం ఉండదు. ఆ చైతన్యం మాయమైపోతూ ఉంటుంది. బల్బు ఉంటుంది, కరెంటు లేకపోతే బల్బు ఎలా ఆరిపోతుందో, ఆ బల్బు ఉంటుంది, వైర్ ఉంటుంది, స్విచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కరెంటు పోయిందంటే బల్బు లైటు ఎలా ఆరిపోతుందో అలాగే మానవ జీవితం కూడా అంతేనయ్యా. ఈ శరీరం అంతా ఉంటుంది, లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నీ ఉన్నాయి, ఏ ఒక్కటి మాయం కాలేదు. కానీ ఆ లోపల ఉన్న పరమేశ్వరుని యొక్క చైతన్యం అది మాయమైపోయినప్పుడు అరే వీడు పోయాడురా అంటారు. అది ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో తెలియదు కదా. అందుచేత చావు అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు. అందుచేత మనం చనిపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రే నువ్వు ఏం చేశావురా అని దానికి సమాధానంగా మనం ఆ భగవంతుని యొక్క భక్తి చేయాలట. ఎల్లప్పుడూ ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ ఉంటే ఇవి ఆ పరమేశ్వరుడికి లెక్కలోకి రానటువంటి క్షణములు. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటామో, భజన చేస్తూ ఉంటామో, భజన చేస్తూ ఉంటే వింటూ ఉంటామో, ఇవి ఎవరైతే చేస్తారో ఈ కాలమే ఆయనకి లెక్క వస్తుంది. రే నువ్వు ఎప్పుడన్నా భజన విన్నావా? ఎవరైనా హరికథ చెప్తే విన్నావా? ఎప్పుడైనా పురాణం చెప్తే విన్నావా అంటే మన దగ్గర సమాధానం నేను విన్నాను స్వామి అని చెప్పడానికి ఈ భాగవతం తప్పనిసరిగా వినాలి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుచేత ఆ అవయవాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క చైతన్యం లేకపోతే ఈ కట్టె ఈ శరీరం ఎలా అయితే పడిపోతుందో అలాగే ఈ చైతన్యం నీవే తండ్రి. మమ్మల్ని మాట్లాడించేది నీవే, నడిపించేది నీవే, చూపించేది నీవే, వినిపించేది నీవే, సర్వము నీవే అయ్యా. ఈ ప్రాణికోట్లి ఈ విషాగ్నికి అల్లాడుతున్నాయి, నీవు వచ్చి రక్షించు తండ్రి పరమేశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. వందనం దిగంబర వందితా పురంధర, వందనం దిగంబర వందితా పురంధర, ఇందు దురధురంధర హిమాచలగ్రమందిర. ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. వందనం దిగంబర వందితా పురంధర, వందనం దిగంబర వందితా పురంధర, ఇందు దురధురంధర హిమాచలగ్రమందిర. ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. అంగజ మద సంహర ఆశ్రిత జనమందార, అంగజ మద సంహర ఆశ్రిత జనమందార, గంగాధర ముదమర గౌరీ వర చేరరారా, గంగాధర ముద
చతురంగ మంగళాకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. మహేశ కుంజరధనుజ విలాస కుండల భూష మహేశ కుంజరధనుజ విలాస చండిక హృదయ నివాస ఖండిత కాలు నివాస చండిక హృదయ నివాస ఖండిత కాలు నివాస మండలంబులెల్ల నిండియుండిన పరపర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురంధర వందనం దిగంబర వందితా పురంధర దురదురంధర హిమాచలగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. అంజలి దే కై కోరా ఆర్తిని బాపవనేరా అంజలి దే కై కోరా ఆర్తిని బాపవనేరా మంజుల భాష సుధీరా మామక దోష నివారా మంజుల భాష సుధీరా మామక దోష నివారా కంజ భవతు నంజ దైత్య భంజన హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. దీక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవైనావు దీక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవైనావు దాక్షిణ్యం బిడరావు దాసుల మదినున్నావు దాక్షిణ్యం బిడరావు దాసుల మదినున్నావు హరిదాసుల మదినున్నావు హరదాసుల మదినున్నావు దీక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవైనావు దాక్షిణ్యం బిడరావు దాసుల మదినున్నావు ఈ క్షణం విమోక్షమీయపేక్ష మోక్షమీయరా
ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.